ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం పట్టణంలోని శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకుడు పెన్నెం దొరబాబు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని శివుడికి, రాజరాజేశ్వర అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని, భగవంతుడి ఆశీస్సులతో ఆయన త్వరగా కోలుకొని మరింత ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని పెన్నెం దొరబాబు ఆకాంక్షించారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి వారికి ఆరోగ్య రీత్యా నిజానికి సంబంధించి ఆపరేషన్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరగడం, ఏదైతే అయినా ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమము ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి విధానానికి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఆనందాన్ని చూడాలి, ప్రతి ఒక్కరికి కూడా నేను సర్వీస్ చేయాలనే దృక్పథంతో చేస్తున్నటువంటి విధానానికి ఆయన ఆరోగ్యం ఎల్లవేళ బాగుంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి కాదు, ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, అలాగే వారి యొక్క అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని చెప్పి ఆయన చేసే సంకల్పం ఏదో ఉందో అది మనకు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కావాలి అంటే ఆయన ఆరోగ్యం సక్రమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఈ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పురోహితుగా అమ్మవారి ఈ దత్తక్షేత్రమైనటువంటి ఈ దేవుళ్ళందరికీ కూడా ఈ రోజున ఆయన ఆరోగ్యం పూజలు చేయడం జరిగింది. మా అందరం కూడా ఈ రోజున ఆయన ఆరోగ్యం కోసం